శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి గురించి నవంబర్ 17, 18, 19 తేదీలలో ఒకరి వల్ల భారీ శుభవార్త అసలు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా తులారాశి వారు మీరు ఎప్పుడూ కూడా చాలా సమతౌల్యంగా ఆలోచిస్తారు. మానవత్వంతో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు. చాలా సార్లు మీరు చేసినటువంటి పనులు కూడా మానవత్వం తిరిగి మీకు దెబ్బల రూపంలో కూడా కలిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎవరి కోసం మంచిదనుకుంటున్నారో వాళ్ళే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు దైవం మీకు మౌనంగా మీరు మీ కోసము చేసినటువంటి కర్మ ఫలాలకి సమాధానం ఇవ్వబోతున్నాడు. అలాంటిది ఈ నవంబర్ 17, 18, 19 తేదీల్లో ఈ 3 రోజుల్లో కూడా మీ జీవితంలో శుభవార్తల త్రయం నిలుస్తుంది. ఈ 3 రోజులు ఒకరి వల్ల మీ జీవితంలో కొత్త మలుపు తిరగబోతుంది. మరి మీరే ఆ శుభవార్త విన్న తర్వాత ఇది నిజమా అని కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ తులారాశిలో పుట్టినవారు రాశి చక్రాల్లోనే 7వ రాశిలో పుట్టినవారు. తులారాశి వారు ఎప్పుడు కూడా సత్యాన్ని గౌరవిస్తారు. న్యాయాన్ని, సమతుల్యతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటారు. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఒక్క 10 నిమిషాలు సమయాన్ని కేటాయించి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇక ముఖ్యంగా చూస్తే ముఖ్యంగా ఈ నవంబర్ 17న వీరి యొక్క జీవితంలో కొన్ని పరిచయాలు జరగబోతున్నాయి. ఈ 18వ తారీఖున, 19వ తారీఖున వెలుగొచ్చే రోజుగా నిలబడుతుంది. అదృష్టం మీకు ద్వారం తలుపు తెరుస్తుంటుంది. అసలు ఆ పరిచయం ఎక్కడ ప్రారంభమవుతుందంటే, ఈ 3 రోజుల్లో కూడా మీరు ఊహించని వ్యక్తి నుంచే ఒక వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ అడుగుపెడతాడు. ఆ వ్యక్తి గతంలో మీకు చిన్న సహాయం చేసిన వారే కావచ్చు, లేదా మీరు ఒకప్పుడు సహాయం చేసిన వారే కావచ్చు. ఆ వ్యక్తి చెప్పబోయే ఒక మాట, ఒక ఆఫర్ లేదా ఒక ఆలోచన మీ జీవిత దిశనే మార్చేస్తుంది. ఈ 3 రోజులు కూడా ఎప్పటికప్పుడు ఉదయం సాఫీగా సాగిపోయేటువంటి మొదటి రోజున సాయంకాలం వచ్చేపాటికి ఒక పెద్ద ఆశగా మారుతుంది. ప్రతిరోజు కూడా మీకు ఈ శుభవార్త వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది 3 రోజుల్లోనే. మరి ఆ వ్యక్తి పరంగా మనకి ఎటుపక్క నుంచి వస్తాయంటే, గతంలో మీరు అభిమానించినటువంటి స్నేహితుడై ఉండొచ్చు. లేదా మీ దాయాది వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కావచ్చు. లేదా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఆ వర్క్ దగ్గర మీరంటే అభిమానంగా, ఇష్టంగా, అభిమానంగా విశ్వసించేటువంటి వ్యక్తి యొక్క వారి యొక్క బంధువులు కావచ్చు. ఈ బంధువుల్లోనే ఎప్పుడూ కూడా మీకు దిశగా అనేది మార్చబోతుంది అనడాన్ని మీరు గమనించాలి. ఈ వ్యక్తి చెప్పబోయేటువంటి వార్త మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. ఇది తులారాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా అత్యంత ఊహించినటువంటి శుభవార్తగా కూడా నిలబడుతూ ఉంటుంది. మరి ఈ రోజు మీరు ఆ వార్త వింటారు. మీకోసము ఇది జరుగుతుంది లేదా మీరు అర్హులా కాదా అని గుర్తించబడతాయి ఈ 3 రోజుల్లో ఒక రోజున. ఆ శుభవార్త మీ కెరియర్, డబ్బు లేదా కుటుంబం జీవితంలో ఏదో ఒక దాన్ని తాకుతుంది. మీ యొక్క మంచితనాన్ని గుర్తుకు వస్తుంది. ఆ వ్యక్తి మీరు విజయానికి దారి చూపే అవకాశం కూడా ఇస్తాడు. మీరు అనుకోని చోటు నుంచి లాభం వస్తుందనడానికి ఇదొక కారణం. ఆ లాభం కేవలం డబ్బు రూపమే కాదు మిత్రమా, గౌరవము, ప్రశంస, గుర్తింపు రూపంలో కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి. తులారాశి వారు ఎప్పుడూ కూడా డబ్బుల గురించి ఆలోచించరు. ఎంత డబ్బులొచ్చినా సరే వారు ఒక్కోసారి సత్యము, న్యాయము, ధర్మం కోసమే పోరాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు మీరు ఈ రోజున, ఈ సమయమున మీరు ఊహించిన విధంగానే అద్భుతమైనటువంటి అవకాశాలు మీ దరిదాకా వస్తున్నా సరే, మీరు ఊహించని నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతూనే ఉన్నాయి. మరి ఈ కనపడేటువంటి అవకాశంలోనే మీకు ఒక్కొక్కసారి కొద్ది నష్టాలు, కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే మీకు లాభం వచ్చింది అని అనుకున్నప్పుడు సందర్భాల్లోనే కావాలని మీ యొక్క అవకాశాల్ని మిమ్మల్ని నష్టపెట్టేవాళ్ళు కూడా మీకు తయారవుతూనే ఉంటారు. మీ విజయాన్ని చూసి ఎదుటివాడు మిమ్మల్ని ఆటంకం కలిగించి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని నష్టపెట్టేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి. ఇది మీ కుటుంబంలో గాని, లేదా మీ యొక్క డబ్బు, కెరియర్‌ల విషయంలో కూడా కొన్ని ఆటంకాలు కలగవచ్చు. సో, జాగ్రత్తగా ఉండాలి. ఇక అదృష్టం మీ యొక్క ద్వారా నడుస్తుందంటే ఈరోజు మీకు వచ్చేటువంటిది ఊహించినటువంటిది కాదు. ఒక కాల్ రూపంలో రావచ్చు. అది మీరు అందేటువంటి ఒక మెసేజ్ రూపంలో కూడా ఉంటుంది. ఇది ఆకస్మికంగా ఎదురయ్యేటువంటి ఒక పరిచయం. దాని వెనుక ఒక దైవ కరుణ దాగి ఉంది. మీరు ఎక్కడో ప్రస్తావనలో వస్తుంది, మీరు కృషికి గుర్తింపు దక్కుతుంది అన్న ఆలోచన అనేది పక్కన పెట్టేసేయండి. గతంలో జరిగినటువంటి ఒక అవకాశాలు, మంచి చెడులు ఇప్పుడు మీకు మళ్ళీ అత్యున్నతమైనటువంటి శిఖరానికి అందబోతున్నాయి.
మీ కృషికి గుర్తింపు దక్కుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని, ఒక ఒప్పందం లేదా ఒక అవకాశం సాకారం అవుతుంది. ఈరోజు నేను మీకు ప్రయత్నం వృధా కాలేదు అనే భావన కలిగేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి మిత్రమా. ఇక ఈ శుభవార్త వెనుక దాగి ఉన్నటువంటి ఒక దైవ యోచన ఎలాగుందంటే, తులారాశి వారికి ఈ కాలంలో శుక్రుడు బలంగా ప్రభావం చూపిస్తున్నాడు. శుక్రుడు మీ యొక్క రాశి పైన ఉండడం వలన మీ యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి ప్రేమ, గౌరవం, ఆర్థిక ప్రగతి, కళాత్మక విజయాల్లో ప్రతీకగా నిలబడుతుంది. మీరు ఏ పని చేసినా ఇప్పుడు దానికి ఫలితం రావడం కూడా ప్రారంభమవుతుంది. గతంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడినటువంటి తులారాశి వారు, ఈ రోజున మీరు పడినటువంటి బాధలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, కష్టాలు అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడానికి గల కారణం ఈ రోజున మీపై ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం. ఇది దైవం మీ జీవితంలో ఒక వ్యక్తిని పంపడం అనేది యాదృచ్ఛికం కాదు మిత్రమా. అది మీరు చేసినటువంటి గతంలో మంచి పనులకి ఒక సహకారంగా భగవంతుడు మీకు వీడి వలన నీకు అదృష్టం ఉంటుంది. దీని వలన మీకొక విజయం కలుగుతుంది అన్న ఒక భావన కలిగించి మిమ్మల్ని మరింత అత్యున్నతమైనటువంటి శిఖరాలకి, అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళేటువంటి మార్గం కూడా కనిపిస్తూనే ఉంటుంది. దీనివలనే మీకు ఎప్పటికెప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భాలు మీకున్నా సరే, తులారాశి వారు ఒక్కొక్కసారి ఏముందిలే అనుకోని ఒక ముందుకు అడుగు వేస్తూనే ఉన్నారు. కానీ మిత్రమా, చాలా జాగ్రత్తగా ఉంటేనే మీరు ఎప్పటికప్పుడు కూడా చాలా మంచిది. ఇకపోతే మీరు ఏ పనులు చేయాలనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా కూడా ఒక బాణంలాగే మీకు ఎప్పటికప్పుడు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూనే ఉన్నాయి. మరి ఇవి రావాలి. మరి ఇవి రావాలంటే మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. గతంలో మీ మనసు నొప్పించినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు పూర్తిగా మీపై ఒక మంచి భావన కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయన్నమాట. మరి ఇలాంటి అవకాశాలు గాని, ఇలాంటి మార్గాలు గాని ఎప్పటికప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూస్తేనే మరింత ఉత్తమం అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఒక్కొక్కసారి మానసికంగా కూడా ఒత్తిడి పడుతుంటారు. ఇలాంటి సమయంలోనే మీకు తెలియకుండానే పెద్ద సమస్యలు, పెద్ద ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూనే ఉంటారనమాట. మరి అలాంటప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇది సాధ్యం కాదు అని చెప్పేవారు ఉన్నా సరే, ఇప్పుడు ఇది సాధిస్తావు అని మీరైతే ఖచ్చితంగా అడుగు పెడతారని నా ఉద్దేశంగా నిలబడుతూనే ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లోనే ఒక్కొక్కసారి పూర్తిగా మీరు ఏదైతే పనులు చేయాలో, ఎటైతే వెళ్ళాలో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి జరిగేటప్పుడే మీరు అడుగు ఆచితూచి అడుగేయాలి. ఒకటికి 10 సార్లు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు చాలా వరకి 10 మందిని కూడా జాగ్రత్తగా ఉంటే మరింత ఉత్తమంగా నిలబడుతూ ఉంటుంది. మరి మీకు ఈ రోజున మరింత అభిమానంగా, అభివృద్ధికరంగా నిలబడాలి. మరింత ఉత్తమంగా రావాలి. మరి మీ జీవితంలో అనుకున్న పనులు సాధించాలంటే ఈ కొన్ని పరిహారాలు తప్పక పాటించాలి. అవి పాటిస్తేనే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఈ రాశి వారికి. కాబట్టి మిత్రమా, మీరు ప్రతిరోజు కూడా కుదిరితే సోమవారం గాని, లేదా శుక్రవారం గాని మీరు ఒక తెల్లని పువ్వులు లేదా చక్కెరను తీసుకొని దేవాలయానికి సమర్పించడం మరింత ఉత్తమం. అలాగే ఈ రోజున మీ యొక్క జీవితంలో, మీ యొక్క లైఫ్‌లో గనక చూసుకున్నట్లుగైతే ఏ పనులనుకున్నా, ఏ పనులు చేయాలనుకున్నా మీకు అనుకూలంగా జరగడం కూడా మరింత ఉత్తమంగానే కనిపిస్తుంటుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి కష్టాలకి ఈ రోజున ఒక ప్రతిఫలం దక్కబోతుంది. ఆ ప్రతిఫలం మీకు దక్కాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక పేద మహిళకు కానీ, లేదా ఒక అమ్మాయి కానీ దుస్తులు లేదా పిండిని మీరు అందించాలి. అలా అందిస్తే మీకు మరింత ఉత్తమమైనటువంటి అవకాశాలు కూడా దక్కేటువంటి మార్గాలు కొంచెం కనిపిస్తున్నాయి. అలాగే ఓం శ్రాం శ్రీం శ్రం శుక్రాయ నమః అనే మంత్రాన్ని మీరు ఒక 21 సార్లు ప్రతిరోజు కూడా జపిస్తే మరింత ఉత్తమంగా ఉంటుంది. మళ్ళొకసారి చెప్తాను. ఓం శ్రాం శ్రీం స్రం శుక్రాయ నమః అనే మంత్రాన్ని మీరు ఒక 21 సార్లు మీరైతే పఠిస్తే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది. ఇక తులారాశి వారు గనక చూస్తే ఎప్పటికప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి మార్గాలు నిలబెట్టుకుంటారు. కాబట్టి ఈ రోజున 17, 18, 19లో మీకు సాధారణమైనటువంటి రోజులు కాదు. ఇవి మీ జీవితాన్ని తిరగరాసేటువంటి 3 క్షణాలు. మరి మీరు ఇప్పటికీ చేసినటువంటి సహనం, మీ మంచితనం ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీరు వినబోయేటువంటి శుభవార్త మీ కృషికి ప్రతిఫలం. ఈ 3 రోజులు మీరు దైవం మీ వైపు చూసే క్షణాలు. మరి ముందు దొరక్కపోయినా దాన్ని ఇప్పుడు సులభంగా పొందుతారు. ముందు కష్టంగా అనిపించిన ఆ పనులు అయితే అనుకూలంగా సాగుతాయి. చివరగా ఒక మాట, తులారాశి వారికి 3 రోజులు జీవితాన్ని తిరగరాసేటువంటి దైవ సిగ్నల్ అని మీరు అనుకోవాలి.
మొదట మీరైతే ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.